రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్రానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ లేఖ రాసింది. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్న సమయంలో ఈ లేఖ రాసింది పంచాయతీరాజ్ శాఖ. రాష్ట్రంలో స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తున్నందున కేంద్రం నుంచి నిధులు విడుదల కావాలంటే ఎన్నికైన స్థానిక పాలనా వ్యవస్థ అనివార్యం కావడంతో ఈ లేఖ రాసినట్లుగా భావిస్తున్నారు రాష్ట్ర అధికారులు. అయితే విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ 2 రోజుల్లో రాష్ట్రానికి రానున్నారు. 15 ఆగస్టు తర్వాత పంచాయతీ ఎన్నికలపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనున్నారు. తొలుత రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని భావించింది. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలతో బీసీ రిజర్వేషన్లు ఖరారు కావాల్సి ఉన్నందున ఇందుకోసం కసరత్తు మొదలైన కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పోలింగ్ బూత్ల వారీగా ఓటర్ల జాబితా రాకపోవడంతో ఆ ప్రక్రియ అర్ధాంతరంగా ఆగిపోయింది. మరోవైపు కులగణన చేపట్టిన తర్వాత బీసీల జనాభాపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నా ఆ ప్రాసెస్కు సమయం పట్టొచ్చన్న భావనతో ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. రైతు రుణమాఫీకి 15 ఆగస్టు లోపే పూర్తి చేస్తామంటూ సీఎం గతంలోనే స్పష్టం చేశారు. ఇప్పటికే 2 విడతల్లో 1.5 లక్షల వరకు రుణం ఉన్నంత వరకు రైతులకు ప్రభుత్వం మాఫీ చేస్తుందని, తుది విడత రుణమాఫీ కోసం కసరత్తు జరుగుతోంది. ఫైనల్ స్టేజ్ కంప్లీట్ అయితే రైతుల్లో భారీ స్థాయిలో ఉపశమనం కలుగుతుందని, వెంటనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే పొలిటికల్ గా ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్రానికి కేంద్ర పంచాయతీ శాఖ లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు మరింత సమాచారాన్ని అందిస్తారు. సార్ చెప్పండి, కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు విడుదల చేసేందుకు కూడా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎంత తొందరగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కూడా ఫోర్స్ చేస్తుంది, దానికి సంబంధించి ఏమంటారు? కేంద్ర గ్రామీణ పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ నుంచి అన్ని రాష్ట్రాలకి కూడా పంచాయతీ ఎన్నికలు ఎక్కడెక్కడైతే డ్యూ ఉన్నాయో, ఎక్కడైతే ఎన్నికలు జరపాల్సిందో చాలా కాలం నుంచి లాంగ్ పీరియడ్ ఉన్నాయో వాటన్నిటి కూడా వెంటనే నిర్వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. తద్వారా పంచాయతీ శాఖకు సంబంధించినటువంటి నిధుల యొక్క విడుదలకి మార్గం సుగమం అవుతుంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే ఆ ఫండ్స్ మేము మీకు అందజేయలేము, తద్వారా డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. కాబట్టి పంచాయతీ రాజ్ శాఖకి ఖచ్చితంగా త్వరలో ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి అందరికీ కూడా లిఖితపూర్వకమైనటువంటి లెటర్స్ వెళ్ళినాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తమై పంచాయతీ శాఖకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకునే దిశగా ముందుకు వెళ్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పటికే చాలా కాలం నుంచి పంచాయతీ ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయి. ఎప్పటికప్పుడు నిర్వహించాలి అని చెప్పి అనుకుంటూనే వాటిని వాయిదా వేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇట్లాంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా దాని మీద ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. సెప్టెంబర్ నెలాఖరికి ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం తెలుస్తుంది. సో అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అవకాశం ఉంది. అంటే మన హైదరాబాద్ కి సంబంధించినంత వరకు హైదరాబాద్ పరిధిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 600 కిలోమీటర్ల దూరంలో మాత్రమే హైదరాబాద్ పరిధి ఉండేది. ఇప్పుడు ఆ పరిధిని పెంచారు. దాన్ని హైదరాబాద్ లోకి చాలా పంచాయతీలు, మున్సిపాలిటీస్ ఇవన్నీ కూడా హైదరాబాద్ పరిధిలోకి వచ్చేటట్టుగా వాటి యొక్క నిర్వహణ హైదరాబాద్ చూసేటట్టుగా నిర్ణయం తీసుకున్నారు. ఈ హైదరాబాద్ సంబంధించిన డెవలప్మెంట్ చాలా వేగంగా ముందుకెళ్ళి ఉంది. అందువల్ల వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని
సెప్టెంబర్ నెలాఖరులోగా ఖచ్చితంగా ఈ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేటటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు వాళ్ళు. ఆ మేరకు కసరత్తు కూడా ప్రారంభించినట్టుగా చెప్పవచ్చు భారతి. సార్, స్పెషల్ ఆఫీసర్ల పాలన వచ్చి దాదాపు 6 నెలలు అయితే పూర్తయింది. మరి ఎన్నికలు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అని అంటారు? అంటే ప్రభుత్వాలు మారటం, కొత్త ప్రభుత్వం రావడం, ఎన్నికలు వరుసని కంటిన్యూస్ గా వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఇన్ని ఎన్నికలు కంటిన్యూస్ గా జరిగినాయి కాబట్టి ఇప్పటిదాకా దాని మీద పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించే అవకాశం రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యంగా దానికి సంబంధించి నిర్ణయం తీసుకుని ముందుకెళ్లేటటువంటి దిశగా ఆలోచన చేస్తున్నారు. ఆ మేరకి నిర్ణయం కూడా తీసేసుకున్నట్టుగా సమాచారం. సెప్టెంబర్ నెలాఖరికి పంచాయతీ ఎన్నికలు ఉంటాయి అనేది అనధికారికంగా వస్తున్నటువంటి సమాచారం. ఏదేమైనా ఇప్పుడు కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా దాని మీద ఆదేశాలు జారీ చేసింది కాబట్టి డెఫినెట్ గా ఈ సెప్టెంబర్ నెలాఖరికల్లా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా సమాచారం. వివిధ కారణాల వల్ల అదంతా ఆ ఫైల్ ఎలా నిర్వహించాలి ఏంటి అనే దాని మీద కసరత్తు జరుగుతుంది భారతి. సార్, అలాగే రాష్ట్ర ప్రభుత్వం తొలుత పంచాయతీలతో పాటు కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని భావించింది. అది కూడా ఆ దిశగా కూడా ప్రభుత్వం వెళ్తుంది. అన్ని ఒకే విడతలో పూర్తి చేయాలనేటువంటి ఆలోచన కూడా ఉంది. ఒకవేళ ఇంకా తేడా ఏదైనా ఉంటే ఒక 10-15 రోజులు ముఖ్యమంత్రి సంబంధించినటువంటి అధికారిక నోటిఫికేషన్. సార్, అలాగే గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. అభివృద్ధి కావాలంటే కేంద్రం ఖచ్చితంగా నిధులు రావాల్సిందే కేంద్రం నుంచి. మరి ఎన్నికల తర్వాత నిధులు కేంద్రం విడుదల చేస్తుందంటారా? డెఫినెట్ గా చేస్తున్నాను. చేసే ఉద్దేశం లేకపోతే వాళ్ళకి ఇట్లాంటి నోటిఫికేషన్ వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే రాష్ట్రాలన్నింటినీ కూడా మేము సమానంగా చూస్తున్నాం, అన్ని రాష్ట్రాల అభివృద్ధికి కూడా మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పడమే బీజేపీ ప్రభుత్వం యొక్క ఎన్డీఏ ప్రభుత్వం యొక్క డెఫినెట్ గా వాళ్ళు కూడా ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కూడా వాళ్ళు లేఖలు రాసినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల డెఫినెట్ గా ఈ లేఖల యొక్క దాని మీద అతి త్వరలోనే అన్ని రకాలైనటువంటి ఎన్నికలు పూర్తి అవుతాయి. తద్వారా నిధులు జారీ చేసే అవకాశం కల్పిస్తుంది భారతి. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.